చిన్న రంధ్రం ఎంత పెద్ద పడవనైనా ముంచేస్తుంది. అణువంత అనుమానం చక్కని బంధాన్ని దెబ్బతీస్తుంది. తమకు తెలిసిందే వేదం, చూసిందే నిజం, విన్నదే వాస్తవం అని వాదించే వాళ్లకు వివరించటం అనవసరం. ముత్యం ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. చూస్తే చూసినట్టే మాట్లాడాలి, వింటే విన్నట్లే మాట్లాడాలి. అంతేకాని చూడకుండా వినకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. మర్చిపోవటం నేర్చుకున్నవారు జీవించడం నేర్చుకుంటారు. డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి దగ్గరయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. మౌనంతో పని జరిగే చోట గర్జించటం అనవసరం. కోరికల కంటే పెద్ద దుఃఖం లేదు, సంతృప్తి కంటే పెద్ద సుఖం లేదు. వజ్రోలా ఉండాలి బంధం. చూడటానికి చిన్నదే అయినా అమూల్యమైనది. ప్రతి బంధం జీవితాంతం ఉండకపోవచ్చు, కానీ దాని జ్ఞాపకం జీవితాంతం ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఇతరులను ద్వేషిస్తూ కాలం వృధా చేసుకోవద్దు. క్షమించడం నేర్చుకోండి. సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తే నువ్వు చేయవలసిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది. ఎవరి మంచితనం వారికి శ్రీరామ రక్ష, ఎవరి చెడుగుణం వారిని వేధించే భగవత్ శిక్ష. ఆయాసం ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ నీ సహనానికి ఎప్పుడో ఒకరోజు సమాధానం మాత్రం తప్పక వస్తుంది. కింద పడకుండా నడక నేర్చుకోలేరు, ఓటమి చూడకుండా విజయం తెచ్చుకోలేరు, కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేరు, కన్నీరు జారకుండా జీవిత సంద్రాన్ని దాటలేరు. ఎల్లకాలం ఒకేలా కదిలితే అది కాలం కాదు, ఒకేలా జరిగితే అది జీవితం కాదు. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా గొప్పది. కష్టంలో ఉన్న బాధ తెలిసిన వారెవరు కష్టాల్లో ఉన్న వారిని చూసి నవ్వరు. పోగొట్టుకునే ముందు ఆలోచించండి. కలవటానికి మాట్లాడటానికి మరొక జన్మంటూ లేదు. పోగొట్టుకోవటం చాలా తేలిక, సంపాదించడమే కష్టం. అది డబ్బైనా, మనిషి అయినా, బంధమైనా, స్నేహమైనా. అర్థం చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది, అపార్థం చేసుకుంటే దూరం పెరుగుతుంది. 1000 కోపాలు వచ్చినా మరుసటి క్షణంలో మారే అద్భుతం ప్రేమలో మాత్రమే ఉంటుంది. మంచి మాటలు ఎవరికి నచ్చవు, అలాగే మంచి మనసు ఉన్నవారు కూడా ఎవరికి నచ్చరు. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. జీవితం నలుగుతున్న సమయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నువ్వు సగం గెలిచినట్లే. నమ్మిన వాళ్లను మోసగించకు, చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నానే వాళ్లను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైంది మనసు, ఆవేశం కన్నా విలువైంది ఆలోచన, కోపం కన్నా విలువైంది జాలి, స్వార్థం కన్నా విలువైంది త్యాగం. నీ లక్ష్యం సముద్రమైతే పిల్లకాలువలు నిన్నేం చేయలేవు. ధైర్యంగా ముందుకెళ్ళు. సింహానికి శబ్దం అవసరం లేదు, దాని స్వరూపమే చాలు భయపెట్టేందుకు. నీ లక్ష్యం పెద్దదైతే నీ ధైర్యం సింహంలా ఉండాలి. కాకి ఎవరికి కీడు చేయదు, అయినా అదంటే ఎవరికి ఇష్టం ఉండదు. కోకిల ఎవరికి మేలు చేయదు, అయినా అదంటే అందరికి ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్ణయించబడతాయి. మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ విరోధులే. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ప్రేమతో చెప్పేవాళ్ళు, రాగానే అమ్మయ్య వచ్చావా అంటూ సంతోషంతో మెరిసే కళ్ళు మీకు తోడుగా ఉంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. నవ్వుతూ ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు. బాధలో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమగా ఉన్నవారు చనువుతో మాట్లాడతారు. కోపంతో ఉన్నవారు నిజాలు మాట్లాడతారు. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు. అసూయతో ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. మాట మనిషిని మారుస్తుంది, మౌనం మీ మనసును మారుస్తుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే విలువ ఎక్కువ ఇవ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, నీ బాధను మాత్రం మీ అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. కలిసిరాని కాలమే ఏ కథనైనా మలుపు తిప్పేది. నీలో దాగి ఉన్న నీ శత్రువు బద్ధకం, దాన్ని వదిలించుకో. విజయం నీ సొంతం. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట,
నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని. అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట. అయ్యో, అదృష్టమంతా నీదే. నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమ వారినే కాదు, తమను తామే మర్చిపోతారు అని. మీరు విజయం సాధించే వరకు మీ పనిని కొనసాగించండి. కోపగించుకున్న తర్వాత తప్పు ఎవరిదైనా మాట్లాడటం ప్రారంభించేది మాత్రం ప్రేమించిన వారే. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా మిమ్మల్ని గుర్తించవచ్చు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించిన వారే మీ వాళ్ళు. మంచి కర్మల ద్వారా సంపాదించగల ఒకే ఒక డిగ్రీ మానవత్వం. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే ప్రతి కష్టం ఓ సంతోషాన్ని ఇస్తుంది. మనస్సు మరియు శరీరం రెండింటికి ఆరోగ్య రహస్యం ఏమిటంటే గతం గురించి దుఃఖించటం, భవిష్యత్తు గురించి చింతించటం లేదా ఇబ్బందులు అంచనా వేయటం కాదు, కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా జీవించాలి. నెల జీతం చేతిలోకి వచ్చిందని ఆనందపడాలో లేక అప్పులు అవసరాలకి అయిపోయిందని బాధపడాలో అర్థం కాదు మధ్యతరగతి కుటుంబాల్లో. నమ్మకం లేని చోట నువ్వెంత ప్రేమ చూపినా అవసరం కోసం నటిస్తున్నావు అని అనుకుంటారు. చూసేవాళ్ళు నీ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలనుకుంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి. నువ్వు నిజాయితీగా జీవించటం వల్ల జీవితంలో ఎన్నో కోల్పోవలసి వస్తుంది. నిజమేమిటంటే ఎన్నో కోల్పోయిన తర్వాతనే జీవితం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. అవసరం వరకే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. కొందరి నోళ్లకు తాళం వేయకపోతే అది నీ మనశ్శాంతినే మాయం చేస్తుంది. మరి ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవటానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయటానికైనా సందేహించడు మనిషి. మీ వాళ్లే కదా అని మీరన్నిటికీ ముందు ఉండి పనిచేస్తారు. వాళ్ళ కోసం అన్నిటినీ తెగించి నిలబడతారు. కానీ వాళ్ళకి ఎంత చేసినా చివరకు వాళ్ళ కడుపులు, జేబులు నిండాక నువ్వు నాకేం చేశావు అని అంటారు. అంటే నువ్వొక్కడివే నిజాయితీగా ఉంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.